దేవుని బిడ్డలను మరి దేవుడు పక్షులలో ఒక పక్షిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఏం పక్షి చెప్పగలరా? పక్షి రాజు. ఎగ్జాక్ట్లీ, పక్షిరాజు. దేవుడు తన సంఘాన్ని, తన ప్రియ బిడ్డలను పావురంతో కూడా పోల్చాడు కదా. నా పావురమా నిష్కలంకురాలు అనే మాటలు కూడా మనం చూస్తాం పరమగీత గ్రంథంలో. కానీ రాజాది రాజు బిడ్డలు పక్షిరాజుల్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ పక్షిరాజులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం పక్షిరాజు గురించి ప్రసంగించడం. ఎందుకంటే చెప్తా ఉన్నప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను అనమాట. ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు నన్ను కూడా దేవుడు చాలా బలపరుస్తూ ఉంటాడు. పక్షిరాజు యొక్క జీవితము, దాని అలవాట్లు, దాని విధానాలు, అది ఎటువంటి అనుభవాలు కలిగి ఉంటుందో. ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశము పక్షిరాజును గురించి మీతో చెప్పి నా సందేశంలోకి వెళ్ళాలి అని నేను కోరుకున్నాను. పక్షిరాజు అంటే గ్రద్ద, పెద్ద సైజులో ఉంటుంది. తర్వాత ఒక మాటలో చెప్పాలంటే వేరే వేరే పక్షులకు అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఉన్నతమైన ప్రదేశాల్లో, ఎత్తైన స్థలాల్లో అది ఎగురుతుంటుంది. కానీ ఈ పక్షిరాజుని ఇబ్బంది పెట్టగలిగిన పక్షి ఒకటి ఉంది. అదేంటో తెలుసా అండి? మన ఇంటి పక్కన ఎప్పుడు కనబడే కాకి. కాకులు మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. వాటిలో పెద్ద స్పెషాలిటీ కానీ గొప్పతనం కానీ ఏముండదు. కాకులని దొంగ కాకులని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చూడనప్పుడు మన కిచెన్లోకి కిటికీయో తలుపు తెరిచుంటే వచ్చి మనం తింటున్న ఆహార పదార్థాలు ఏమైనా కనబడితే పట్టుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చాలా సాధారణమైన కాకులు ఈ పక్షిరాజును చాలా ఇబ్బంది పెడతాయంట. అసలు పక్షిరాజును కాకులు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందండి అని ఒకవేళ ఆలోచిస్తే గనక, పక్షిరాజు గనక ఒకవేళ కాకి ఎక్కడ గూడు పెట్టిందో అదే స్థలంలో అది కూడా గూడు పెట్టుకోవాలని ఒకవేళ వస్తే ఈ కాకులంట రానివ్వు. ఒకవేళ గనక కాకి పిల్లలను కానీ లేదంటే కాకి గుడ్లను కానీ ఈ గ్రద్ద వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తుంటే కాకులన్నీ గుంపుగా చేరి పక్షిరాజుని అటాక్ చేయడం ప్రారంభిస్తాయంట. సో ఒకవేళ కొన్నిసార్లు పక్షిరాజు ముక్కులో, అంటే ఈ గ్రద్ద గనక దాని బీక్లో ఏదన్నా పామును కానీ లేదంటే ఎలుకల్ని కానీ కుందేల్ని కానీ ఇలాంటి వాటిని చంపేసి దాని ముక్కులో పెట్టుకున్న తర్వాత ఈ కాకులు అనుకుంటాయంట మనకి ఈజీగా ఫుడ్ దొరికేస్తుంది, జొమాటో డెలివరీ బాయ్ పట్టుకొస్తే మనం ఇంట్లోకి తీసేసుకున్నట్టు, మేము కష్టపడకుండా, మేము ప్రయాసపడకుండా గ్రద్ద కష్టపడి వేటాడింది, ఇప్పుడు దాన్ని గ్రద్ద నుండి మేము తీసేసుకుంటే దొంగ కాకులు కాబట్టి అవి గ్రద్ద వెనకాల పరిగెడుతూ ఉంటాయంట దాని దగ్గరున్న ఆహారాన్ని తీసుకోవడానికి. సో ఇలాంటి సందర్భాల్లో కాకులు ఏం చేస్తాయంటే గ్రద్దల యొక్క రెక్కలు పీకడానికి ప్రయత్నం చేస్తాయండి. వాటి వెనక్కి వెళ్ళిపోయి వాటి రెక్కలు లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ వాటిని వెనక చేరి పొడుస్తూ ఉంటాయండి. కాకులు చూడండి, మనకు తెలుసు కదా, అవి గూడు పెట్టుకున్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ రోడ్లో ఎవరైనా వెళ్తూ ఉంటే అందరికీ తల మీద సన్మానం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి భయం అనమాట. ఎవరైనా వచ్చి నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారేమో అని తల మీద వచ్చి పొడుస్తూనే ఉంటుంది. అయితే ఈ కాకులు గ్రద్దలను ఇబ్బంది పెడతా ఉంటాయి నేను చెప్పిన కారణాలను బట్టి. అలాంటి సమయంలో గ్రద్ద ఏం చేస్తుంది, పక్షిరాజు ఏం చేస్తుంది అని ఆలోచిస్తే తిరిగి కాకులతో ఫైట్ చేయదంట. చూడండి, మన మీదకి ఎవరైనా వస్తుంటే మనం వెంటనే ప్రతిఘటించాలి అనేది ఒక ఇన్వాలంటరీ యాక్షన్ కదండి. మనం యూజువల్గా ఇంపల్సివ్గా ఉంటాం. ఒక బాల్ కిందకి వేయగానే ఎలా పైకి వస్తుందో మన మీద ఎవరైనా అటాక్ చేస్తుంటే మనం కూడా ఎదురుగా అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తాం. బట్ ఈగల్స్, గ్రద్దలు దాని మీద అటాక్ చేసే కాకితో తిరిగి అటాక్ చేయదంట. ఈగల్ హ్యాస్ అ డిఫరెంట్ స్ట్రాటజీ టు ఫైట్ విత్ ద క్రోస్. కాకులు గ్రద్దను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ పక్షిరాజు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తాయంట ఈ కాకుల నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అదేంటంటే ఈ గ్రద్ద కాకి దాన్ని వెంబడిస్తుందని తెలియగానే, కాకి దాని వెనకాలండి దాన్ని పొడుస్తుందని తెలియగానే ఏమీ చేయకుండా సింపుల్గా పైకి ఎగురుతూ ఉంటుందండి. పైకి ఎగురుతూ ఉంటుంది. ఈ కాకి అనుకుంటుందంట, నేను ఎగరలేనా ఏంటి, నాకంతా స్టామినా లేదా ఏంటి, నువ్వు పైకి వెళ్తే నేను కూడా వస్తాను, నువ్వెంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్ళి నిన్ను పొడుస్తాను, నిన్ను ఇబ్బంది పెడతానని ఈ కాకి కూడా గ్రద్దతో పాటు పైకి ఎగరాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, గ్రద్దను దేవుడు ఎట్లా డిజైన్ చేశాడంటే ఈగల్ ఇస్ మేడ్ ఫర్ హైట్స్. గ్రద్దను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఎగరాలని దేవుడు డిజైన్ చేశాడు. కాకులు మాత్రం హైట్స్ కోసం కాదు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లోంచి వెళ్తున్నప్పుడు మీకు పక్కనే ఏ కాకులు కూడా కనబడవు. అయితే కొన్నిసార్లు వల్చర్స్, ఈగిల్స్ అలాంటివి కొన్ని ప్రదేశాలలో, ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్లకు అడ్డం వచ్చి లేదంటే ఫ్లైట్కు క్లియరెన్స్ లేనప్పుడు ఫ్లైట్లు ల్యాండ్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే గ్రద్దలను దేవుడు ఉన్నత స్థలాల్లో ఎగరడానికి దేవుడు డిజైన్ చేశాడు. సో ఈ గ్రద్దతో పాటు కాకి కూడా ఎత్తైన ప్రదేశానికి వెళ్తూ ఉంటే కాకి ఊపిరాడదనమాట.
ట్రై చేస్తూ ఉంటుంది పాపం, కానీ దానికి ఊపిరాడదు. అంత హై ఆల్టిట్యూడ్స్లో దాని బ్యాలెన్స్ తప్పిపోయి ఊపిరాడక అనుకుంటుంది, నా ప్రాణం నేను కాపాడుకోవాలి, దాన్ని ఇబ్బంది పెడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే ఇబ్బందుల్లో పడిపోయానని కాకి తనంతట తానే ఆ యొక్క ప్రయత్నాన్ని మానుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు తన బిడలను యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, నీవు నేను కూడా కొన్నిసార్లు మనకు విరోధంగా కొంతమంది వ్యక్తులు లేచి నోటికొచ్చినట్లు వాళ్ళ మైండ్కి ఏమనిపిస్తే అది మాట్లాడుతూ నీకు విరోధంగా లేచేవారు అనేకులు ఉన్నప్పటికీ నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ శక్తిని వారితో గొడవ పెట్టుకోవడానికి వాడద్దు. నీవు నేను కూడా పక్షిరాజు లాంటి స్ట్రాటజీ వాడాలి. అదేంటంటే, దేవునిలో ఇంకా ఎదుగుతూ దేవునిలో ఇంకా ఉన్నతమైన స్థితిలో సాగిపోతూ ఉంటే నిన్ను వెంబడించిన కాకులు ఏమైనా ఉంటే వాటికి అవే వెనక్కి. కొన్నిసార్లు అపవాది కూడా కొంతమందిని రేపుతాడండి, కొంతమందిని మనకు విరోధంగా రేపుతాడు, కొంతమందిని మనకు విరోధంగా మరి పని చేసేలాగా, మాట్లాడేలాగా, మన మార్గాలను బ్లాక్ చేసేలాగా వాడు కొంతమందిని పంపిస్తాడు, ఏజెంట్లని. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో మరి ముందుకు వెళ్తే దేవుడు విజయాన్ని ఖచ్చితంగా తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం కూడా పక్షిరాజు వలె మన గమ్యాన్ని, మన గురిని ఏమాత్రం మర్చిపోకుండా ప్రభు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు, అంతే. యేసయ్య మీద కాకుండా దేని మీదకి దృష్టి వెళ్ళినా మనం సరైన రూట్లో లేమన్నమాట. సమస్యలు, పరిస్థితులు, ప్రతికూలతలు వచ్చినా ఫోకస్ బ్యాక్ ఆన్ ద లార్డ్, దేవునిపై మళ్ళీ మన దృష్టి నిలపడం, ముందుకు వెళ్ళడం, అంతే. అప్పుడు విశ్వాస జీవితంలో నిశ్చయంగా మనము విజయాన్ని పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవుని బిడలకు ఉండాల్సిన ఒక క్లారిటీ యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో వ్రాయబడింది. ఏంటంటే, సమస్తము ఆయన మూలముగా కలిగెను. చాలాసార్లు మనం అనుకుంటాం, పలానా సైంటిస్ట్ వల్ల పలానా డిస్కవరీ వచ్చిందేమోనండి ప్రపంచంలో, పలానా సైంటిస్ట్, పలానా కంపెనీ, పలానా టెక్నాలజీని కనిపెట్టారు. అసలు మనిషినే దేవుడు సృష్టించకపోతే ఆ మనిషి ద్వారా అది రావడానికి అవకాశము లేదు కదా. అసలు మనిషినే ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. తల్లి గర్భంలో ఒక పిండముగా నిన్ను నన్ను ఎవరు కలగజేశారండి? దేవుడు. అసలు ఆయన మనల్ని మన తల్లి గర్భంలో పెట్టకపోతే ఈ లోకంలోకి వచ్చి మనం సాధించేవో, మనము సంపాదించేవో, మనం పొందుకునేవో ఏది కూడా మనము పొందుకోలేం. చాలాసార్లు మనం అనుకుంటాం, వీ టేక్ క్రెడిట్ ఫర్ హూ వీ ఆర్ అండ్ వాట్ వీ అచీవ్. చాలాసార్లు మనం ఏమై ఉన్నామో, మనం ఏమి సాధిస్తామో, మనం ఏమి కలిగి ఉన్నామో వాటిని బట్టి మనం అనుకుంటాం, నేనే, నా వలనే జరిగింది, నా కష్టం వలన జరిగింది, నా తెలివితేటల వలన జరిగింది, నా యొక్క చాకచక్యం వలన జరిగింది, నా బలం వలన జరిగింది, నా సాహసం వలన జరిగింది, నా ధైర్యం వలన జరిగింది, నా ప్రోద్బలం వలన జరిగింది. ఒకవేళ ఎవరికైనా మంచి మేలు కలిగితే నేను సహకరించబట్టే జరిగిందండి, లేకపోతే అది అయ్యేది కాదని. చాలాసార్లు వీఆర్ సెల్ఫ్ ఫోకస్డ్, మన మీద మనమే పెట్టుకొని దృష్టి ఎప్పుడు నేనే, నా వల్లే, నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా తలాంతులు, నేను అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ యోహాను సువార్తలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాము, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. నీ జీవితంలో నీకేదైనా శ్రేష్టమైన దీవెన ఉందా? దాన్ని బట్టి దేవుని స్తుతించు, ప్రభా ఇది నిన్ను బట్టే నాకు కలిగిందయ్యా, నువ్వు ఇచ్చావు కాబట్టే. ఆయన ఇచ్చాడు, ఆయన ఎప్పుడన్నా తీసివేయగలడు, అవునా కదండి? ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా, ఓడలు బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి. చాలాసార్లు మనుషుడు అనుకుంటాడు, నేను పొందుకున్నది ఇంకెప్పటికీ ఇలా ఉండిపోద్దేమో, నేను సంపాదించింది ఎప్పటికీ ఉండిపోద్దేమో. బెన్నీ ప్రసాద్ గారు వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో వారి సాక్ష్యాన్ని గురించి చెప్తే ఒక మాట చెప్పారు. ఏమనంటే, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రావెలర్గా, ప్రపంచాన్ని అతి తక్కువ సమయంలో
తిరిగిన వ్యక్తిగా ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకుంటే కొద్ది కాలానికి ఇంకొక వ్యక్తి, అమ్మో ఆయన ఇన్ని రోజుల్లో తిరిగితే ఆయన కన్నా తక్కువ రోజుల్లో నేను తిరిగి ఆ రికార్డును తిరగరాయాలని ఆయన బెన్నీ ప్రసాద్ గారి పేరు కాకుండా ఆ పైన ఆయన పేరు ఎక్కించేసుకున్నాడండి. అంటే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఏం సాధించినా ఏది సంపాదించినా అది శాశ్వతము. చూడండి, చాలాసార్లు మనం ట్రోఫీస్ పొందుకుంటూ ఉంటాం, విన్నర్స్ ట్రోఫీస్. మేము చాలా ఇళ్లకు వెళ్తూ ఉన్నప్పుడు పరిచర్యలో మరి చాలా కుటుంబాలు దర్శిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇంట్లో హాల్లో ఉన్న ఆ షోకేస్లో మొత్తం మెడల్స్, కప్పులే ఉంటాయి. కప్పులు అంటే మన టీ కప్పులు కాదండి, స్పోర్ట్స్లో గేమ్స్లో వాటిలో వస్తాయి కదా, అచీవ్ చేసినప్పుడు వారికి వచ్చే ట్రోఫీస్. ఆ ట్రోఫీస్ అన్నీ ఉంటాయి. అయితే ఎన్ని ట్రోఫీస్ ఉన్నా ఆ ట్రోఫీస్ అన్నీ దుమ్ముకొట్టుకుపోయి ఉంటాయి. ఆ ముందు రోజు నిమ్మకాయ వేసి ఆ తర్వాత ఏదేదో వేసి కడిగితే మెరుస్తాయి. కొన్ని రోజులు అయ్యాక ఆ ట్రోఫీస్ అప్పుడు వారు చూపించి చెప్తా ఉంటారు, ఇవి నాకు 40 years అప్పుడు అండి పలానా ఛాంపియన్షిప్లో పలానా పోటీలో నేను పాల్గొన్నప్పుడు నేను సంపాదించుకున్నానండి. దిస్ ఇస్ సంథింగ్ ఐ అచీవ్డ్ ఇన్ ద పాస్ట్. ఎన్ని ట్రోఫీలు సంపాదించినా అవి ఎప్పటికీ అలాగే ఉండిపోవు, అవన్నీ చరిత్రలో కనుమరుగైపోతూ ఉంటాయి. ఆ తర్వాత మన వయసు కూడా అలా దాటిపోతూ ఉంటుంది. మనల్ని మించిన వారు, మనకన్నా ఉన్నతంగా సాధించేవారు ఎవరో ఒకరు వస్తూనే. చూడండి, క్రికెట్లో కూడా మనం గమనిస్తే ఎన్నో మ్యాచ్లు అవుతూ ఉంటాయి, ఎప్పుడూ ఒకే దేశం ఉండదు. ఆ సమయానికి ఎవరు బాగా ఆడతారో వారు గెలుస్తారు, లేదంటే సమ్మన్ ఎల్స్ విల్ టేక్ ఓవర్. వారిని ఇంకొకరు ఎవరో వారిని ఓడించి వారి స్థానాన్ని లేకపోతే వారి యొక్క విజయాన్ని మరొకరు కైవసం చేసుకునే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాము. ఈ లోకంలో మనం గమనించాల్సింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం. ఏమనంటే, నేను కలిగిన సమస్తము నీ మూలముగా మాత్రమే కలిగింది. బికాజ్ యూ ఆర్ ద మేకర్, బికాజ్ యూ ఆర్ ద క్రియేటర్, బికాజ్ యూ ఆర్ ద ప్రొవైడర్, బికాజ్ యూ ఆర్ ద సస్టైనర్. సృజించిన వాడవు నీవయ్యా, కలుగజేసిన వాడవు నీవయ్యా, ఇచ్చిన వాడవు నీవయ్యా, దానము చేసిన దాతవు. చూడండి, దాతలకు వందనాలని కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం కదా. ఏదన్నా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈరోజు ఆహారం పెట్టిన దాతలకి చాలా వందనాలు, లేదంటే ఈ కట్టడం నిర్మాణం అవ్వడానికి సహాయపడిన దాతలకు చాలా వందనాలు. మనం చిన్న దానం చేసేసి నేను పెద్ద దాతనని ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఐఎమ్ అ గ్రేట్ గివర్, ఐఎమ్ అ లావిష్ గివర్. కానీ అందరికన్నా గొప్ప దాత ఎవరు తెలుసా అండి? గ్రేట్ గివర్ ఇస్ జీసస్. హల్లెలూయా. గొప్ప దాత అండి. ఈ ప్రపంచంలో ఉన్న అందరి అవసరతలు తీర్చడానికి ఆయన దగ్గర ఉందండి. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. ఉదయకాల సమయంలో నీకు కావలసినవన్నీ నీ పరలోకపు తండ్రి దగ్గర ఉన్నాయి. ఇంతవరకు నువ్వు పొందుకున్నవి కూడా ఆయన మూలముగానే, ఆయన ద్వారానే నీవు నేను పొందుకున్నాము అని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనలో కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడైతే దేవుని నుండి పొందుకున్నామని మర్చిపోతామో వెంటనే మనలోకి ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే, నేను సంపాదించుకున్నా, నేను సాధించుకున్నా, నేను కష్టపడ్డానికి నీకు ప్రాణం ఎవరు పెట్టారు? దేవుడే కదా. నువ్వు కష్టపడ్డానికి నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడే కదా. నీకు ఆయుష్ ఎవరిచ్చారు? జీవితాన్ని అనుభవించడానికి ఎంతో కష్టపడి సంపాదించి కరెక్ట్గా అనుభవించే సమయానికి వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఈ ప్రపంచంలో. ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదండి, వాటిని అనుభవించడానికి కూడా జీవితము కావాలి. అది ఎవరిస్తారు? ప్రభు వల్లనే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక దేవుని బిడ్డలంగా ఎప్పుడూ ప్రభువును స్తుతించి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమనంటే, నేనేం కలిగి ఉన్నానో అవన్నీ నీ ద్వారానే, నీ మూలముగానే నేను పొందుకున్నానయ్యా. రెండవదిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రారంభంలో వ్రాయబడిన మాట, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవునికి అన్నీ తెలుసండి. ఎవరి గురించి తెలుసండి? అందరి గురించి తెలుసు. అన్నిటి గురించి. దేవుణ్ణి ఎవ్వరు కూడా బోల్తా కొట్టించలేరు. దేవుని ఎవరు కూడా మభ్య పెట్టలేరు. దేవుని ఎవరు కూడా భ్రమ పెట్టలేరు. దేవుని ముందు ఎవరు కూడా నటించలేరు. దేవుని కళ్ళు ఎవ్వరు కూడా కప్పలేరు.
ఈ రోజుల్లో చాలామంది అనుకుంటా ఉన్నారు మేము ఎవరి కళ్ళైనా కప్పేయగలమండి. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో చాలాసార్లు చెకింగ్ చేస్తూ ఉంటారండి, చెకింగ్ చేస్తూ ఉంటారు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్. ఎవరైనా వేరే దేశాల నుండి వస్తే కొంతమంది అట డ్రగ్స్ ప్యాకెట్స్ను లేదంటే బంగారపు పొడిని షూస్లో పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారండి, సాక్స్లో పెట్టుకొని వచ్చేసి ఎవరికి తెలియదు. మరికొంతమంది ఈ రోజుల్లో మనుషులకు తెలివెంత ఎక్కువైపోతుందంటే వారు ఏదన్నా గనక నా సామగ్రిని వేరే దేశాల్లోకి వాళ్ళు రహస్యంగా తీసుకురావాలి అని అనుకున్నప్పుడు కొంతమందిని వాడి వారికి ఆపరేషన్ చేయించి వారి కడుపులో పెట్టి కుట్లేయించేస్తున్నారండి. అంటే కొంతమంది డబ్బు కోసము ఎంతటి స్థితికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు. డబ్బు మీద ఆశ, ధనాశ అవ్వచ్చు, దురాశ అవ్వచ్చు, లేకపోతే కొంచెం కష్టపడితే కొంచెం పొట్ట కోయించుకొని లోపల పెట్టుకొని మళ్ళీ పొట్ట కోయించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి దొరక్కపోతే మా ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది కదా, నేను అది కొనుక్కోవచ్చు కదా, ఇది కొనుక్కోవచ్చు కదా అని ఏ దురాశ తెలియదు. కానీ కొంతమంది ఆయా దేశాల నుండి వస్తూ అలౌ చేయబడని మరి వస్తువులను లేదంటే ఆ సామగ్రిని బాడీలో కూడా వారు కోసుకొని పొట్లాలుగా పెట్టించుకున్న స్కానింగ్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ పట్టుకొని వారిని జైలుకు కటకటాల వెనక్కు పంపించిన సందర్భాలు ఉన్నాయి. మనిషికే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే మన హృదయం లోపల ఎన్ని పొరలున్నా, మన రహస్య జీవితంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా, మన రహస్యంగా ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా దేవుడు అవన్నీ గమనించడా అండి? దేవుడు అవన్నీ తెలుసుకోడా? దేవుడు మన హృదయములకు అధికుడై ఉండి, హృదయము కంటే అధికుడై ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది మన దేహంలో ఒక మోసకరమైన అవయవం ఉందండి. ఏంటది చెప్పాలి? హృదయము. డేంజర్ అంటది. హృదయం మీద ఏం స్టిక్కర్ వేయాలా? మీరు చూసారా? కొన్ని ప్రదేశాల్లో ఫైర్ ఉంది, డేంజర్ అని రాస్తారు. డు నాట్ టచ్ ఫైర్ అని రాస్తారు, ఎందుకంటే డేంజర్. మన దేహంలో కూడా ఒక అవయవానికి డేంజర్ స్టిక్కర్ వేయాలి. ఏంటది? ఎందుకంటే ఈ హృదయం ఎంత మోసకరమైందంటే మనల్ని మోసం చేసి మనల్ని నష్టపరిచేస్తూ ఉంటుంది ఈ హృదయం, మన హృదయం. ఒకవేళ నీ హృదయము నిన్ను మోసగించడం వలన అవివేకంతో, అజ్ఞానంతో, అజాగ్రత్తతో నీవు పాపం చేసినప్పటికీ నేను గనుక మన హృదయముల కంటే అధికుడైన దేవుని చేతిలో మన హృదయాన్ని పెడితే మన హృదయము మనల్ని మోసగించకుండా, నా కుమారుడా నీ హృదయమును నాకు ఏమడుగుతున్నాడు దేవుడు ఉదయకాల సమయంలో మన నుండి? ఏమడుగుతున్నాడండి? మన వాలెట్లో ఉన్న డబ్బులు అడుగుతున్నాడా? దేవుడు మన జీవితాలలో ఏమడుగుతున్నాడు? మన తల వెంట్రుకలు అడుగుతున్నాడా? చాలామంది వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకుంటూ ఉంటారు ఆయా ప్రదేశాల్లో. దేవుడికి చెప్తారు, దేవుడా నువ్వు పలానా కార్యం చేసావంటే, కొంతమంది వారి దేవుళ్ళ దగ్గర మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు, పలానా కార్యం చేసావంటే నా తల ఇచ్చేస్తాను, నా తల వెంట్రుకలు ఇచ్చేస్తానని. ఒక అతను అన్నాడు, తల వెంట్రుకలే గనక తిరిగి మొలవంటే ఎంతమంది ఇస్తారు తల వెంట్రుకలు? అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఏమనంటే మొత్తం షేవ్ చేసి పడేసినా మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. తల వెంట్రుకలు దేవుడికి ఏదో పెద్ద గొప్ప దానం ఇచ్చేస్తున్నట్టు ఏం చేసుకుంటాడండి? ఎందుకు మన వెంట్రుకలు ఎందుకు? కొబ్బరికాయలు కొడతా ఉంటారు చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళి. అవన్నీ ఆ తర్వాత పూజారి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళి రెస్టారెంట్లకు అమ్ముతారంట. అక్కడ రెస్టారెంట్లో కొబ్బరి పచ్చడి చేయడానికి తెలుసా మీకు? నువ్వు కొడుతున్నావు కానీ అది దానివల్ల దేవుడు సంతోషిస్తాడా? నీ కొబ్బరికాయలు, నీ టెంకాయలు, నీ వంకాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు ఇవి కావాలా దేవుడికి? నీ తల వెంట్రుకలు కావాలి. ఏం చేసుకుంటాడు దేవుడు? 1000 కొండల మీది పశువులు అన్నీ ఆయనవే, భూమి దాని సంపూర్ణత ఆయనదే. బట్ వాట్ ఈస్ ద లార్డ్ ఆస్కింగ్ ఆఫ్ అస్? ఉదయకాల సమయంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ హృదయం నాకు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు, నీ హృదయము నా హృదయం ఆయన చేతిలో పెడితే సమస్తమును ఎరిగిన దేవుడు, మన హృదయముల కంటే అధికుడైన దేవుడు సమస్త కార్యములలో మనలను ఆయన చిత్తానుసారముగా నడిపించేవాడు. హల్లెలూయా. ఒక పాట ఉంటుందండి, సండే స్కూల్ పాట. అదేంటంటే డోంట్ ప్లే హైడ్ అండ్ సీక్ ఫ్రమ్ ద లార్డ్ హూ లవ్స్ యూ అని. దేవుని నుండి దాగుడు మూతలు, కొంతమంది దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు కదండి. కొంతమంది దొంగ పోలీస్ ఆట ఆడతా, దొరికితే దొంగ కదండి, లేకపోతే దొరే ఏం పర్వాలేదు. నేను అంటిల్ ఐఎమ్ కాట్
ఐ విల్ కంటిన్యూ ఇన్ మై ఓన్ వే, ఇన్ మై ఓన్ స్టైల్. నాకు ఇష్టమైనట్లు నేను చేసుకుంటా. దొరికితే అప్పుడు చూసుకుందాంలేండి, దొరికితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాంలేండి, దొరికితే అప్పుడు నేను ఐ నో హౌ టు గెట్ అవే. ఎట్లా నేను ఏం చెప్పి సమర్థించుకోవాలో నాకు బాగా తెలుసు అని చాలా అద్భుతమైన ప్రణాళికలు వేసేసుకుంటా ఉంటారు మనసులో. కానీ దేవుని ఎదుట నువ్వు ఎంత యథార్థంగా ఉంటే అంత మేలు, అంత దీవెన. హల్లెలూయా. అందుకే భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనులు, అనేక మంది స్త్రీలు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు మనం చూస్తే, వారు ఎప్పుడైతే యథార్థంగా తమ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారో అంత అద్భుతమైన సహాయము దేవుని నుండి వారికి కలిగింది. హల్లెలూయా. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క నాకు ఎందుకో ప్రేయర్ చేసుకోవాలనిపించట్లేదు అక్క. ఐ అప్రిషియేట్ దేర్ ఆనెస్టీ. నేను చాలా ప్రేయర్ఫుల్ అక్క అని చెప్పకుండా నా ఇంప్రెషన్ కొట్టుకోవడానికి, అక్క నాకు ఈ మధ్య ప్రార్థన చేయాలనిపించట్లేదు అక్క, నేను ఏం చేయమంటారు? నేను ఒకటే చెప్తా, మోకాళ్ళు వేసే కదే చెప్పే, నాకు ప్రార్థన మీద ఆసక్తి రావట్లేదయ్యా, నువ్వే నాకు సహాయం చేయడా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నం తినబుద్ధి కావట్లేదు డాక్టర్ గారిని చెప్తున్నామా? ఆకలేయట్లేదండి, తినబుద్ధి కావట్లేదంటే అప్పుడు డాక్టర్ అంటాడు, నీకున్న ఆరోగ్య సమస్య ఏంటో డాక్టర్ అసెస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత వన్స్ వీ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ వి బికమ్ హెల్దీ. మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభమైన తర్వాత ఆరోగ్యంగా తయారవుతాం. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదా, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పట్లా. కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదంటే ఏ విషయాలు చెప్తున్నానంటే, ఏవి చూడాలో అవి చూడకుండా, ఏవి చూడాలో అవి చూడకుండా, ఏవి చూడకూడదో అవి చూస్తున్నావా? కొంతమందికి కళ్ళు ఎప్పుడు ఏవి చూడకూడదు వాటి మీదకే. ఇతరులది నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింప. పొద్దున్న లేచిన దగ్గర నుండి కొంతమంది కళ్ళు పక్కింట్లోనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ రీసెర్చ్ అనమాట. వీళ్ళ రీసెర్చ్ టాపిక్ ఎవరంటే పక్కింటోళ్ళు. నీకు ఎవరిచ్చారమ్మా ప్రాజెక్టు? నువ్వు వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే నీకు పిహెచ్డి వస్తుంది అనుకుంటున్నావా? నీకేం రాదు, నష్టపోతావు. ఒక ఆవిడంట తన భర్తతో ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పక్కింటి వారిని చూస్తూ, ఆ పక్కింటి ఆవిడ రోజు అదేంటో కానీ వీళ్ళు భోజనం చేసే సమయానికి ఆ పక్కింటి ఆవిడ బట్టలు ఉతికి ఆరేస్తూ ఉండేదంట. బట్టలు ఉతికి ఆరేస్తుంటే ఈవిడ తన భర్తతో ప్రతిరోజు అనేదండి, పక్కింటి ఆవిడ వేస్ట్ అండి, పని చేయడమే చేత కాదు, ఆమె బట్టలు ఎప్పుడు మురిగ్గానే ఉంటాయి, ఆమె ఆరేసే ప్రతి బట్టకు మరకలే ఉంటాయి, ఆమెకి బుద్ధి ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు ఆమె గురించి చెడుగా మాట్లాడేదంట. వారం రోజులు పోయిన తర్వాత ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు తిరిగి భోజనం చేస్తుంటే, ఆ రోజు ఆ పక్కింటి ఆమె వేస్తున్న బట్టలు చాలా క్లీన్గా ఉన్నాయంట, బట్టల మీద మరకలు స్టెయిన్స్ లేవంట. భార్య అంటుందంట, ఇంతకాలానికైనా పక్కింటి ఆవిడకి బుద్ధి వచ్చిందండి, నాకు చాలా అంటే ఈవిడేదో పెద్ద గొప్పదిలాగా, ఆవిడేదో తక్కువదిలాగా తను హెచ్చించుకుంటూ ప్రక్కనున్న ఆమెని కించపరుస్తూ మాట్లాడుతుంటే భర్త అన్నాడంట, నిన్న సాయంత్రము నేను మన కిటికీకి చాలా మరకలుంటే తుడిచానమ్మా, అందుకని నీకు ఇవాళ అలా. అప్పుడు ఈమెకు అర్థమైంది, లోపం పక్కింటి ఆవిడలో కాదు, లోపం ఈవిడ దగ్గర. కిటికీలన్నీ మురిగ్గా పెట్టుకుంది ఈవిడ అనుకుంటుంది పక్కింటి ఆవిడ సరిగ్గా బట్టలు. పొరుగువారిని చూస్తూ విమర్శిస్తూ, పొరుగువారిని చూసి నీకు అర్థమైంది సగం అర్థంగా అంది, ఎంతో దాని గురించి ఎన్నెన్నో ప్రచారాలు చేస్తూ, దుష్ప్రచారాలు చేస్తూ నీ నోటిని దుర్నీతికి సాధనంగా వాడుతున్నావా? దేవుడు మన హృదయముల కంటే అధికుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా అంత భక్తిపరురాలు లేదు, నా అంత భక్తిపరుడు లేడు. ప్రక్క వారితో మన భక్తిని పోల్చుకొని, వారికన్నా నేను ఎంత గొప్పదాన్నో తెలుసా అండి, ఇతరుల కంటే నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా అండి, ఇతరుల కన్నా నేను ఎంత ప్రేమిస్తానో తెలుసా అండి, నువ్వు ఇతరులతో పోల్చుకొని నిన్ను గూర్చి గొప్పగా చెప్పుకుంటున్నావు, అక్కడే ఉంది గర్వం. అవునా కదా? నువ్వు ఇతరుల కంటే మంచిదానివని ఫీల్ అవుతున్నావు, అదే పొరపాటు. ఎందుకంటే నిన్ను పక్కనోళ్ళతో పోల్చి దేవుడు ఎప్పుడు మార్కులు వేయడు. నా బిడ్డ, నువ్వు నా ఎదుట యథార్థంగా ఉండు, నాకు ఇష్టంగా బ్రతుకు, నా చిత్తంలో సాగిపో, నేను కోరుకున్నట్లుగా జీవించాను దేవుడు అంటున్నాడు. కానీ పక్కోళ్ళ కంటే నువ్వు, వాళ్ళు 10 అబద్ధాలు ఆడితే నువ్వు 5 ఆడుతున్నావు, అమ్మ నువ్వు చాలా మంచిదాను అని అనడండి దేవుడు.
కనుక మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన అంశము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉండి ఆయన సమస్తమును ఎరిగియున్నాడు అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఏమి చేసినా, ఎక్కడకు వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లెట్ us ఆల్వేస్ రిమెంబర్ దట్ ద లార్డ్ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అబౌట్ యోర్ లైఫ్. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని ప్రతి చిన్న విషయంలో నీకు నాకు సహాయం చేసేవాడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మూడవదిగా చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. ఈ రోజుల్లో మాల్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. నిన్న మేము బెంగళూరులో ఉన్నాము. మన చర్చ్ మెంబర్స్ ఒకరి వివాహం కొరకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడున్న మన బ్రదర్స్ చెప్తా ఉన్నారు ఏమనంటే, అన్న ఇక్కడ చాలా మాల్స్ ఉన్నాయి, బెంగళూరులో మాల్స్ చాలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, మాల్స్కు డిమాండ్ కూడా చాలా ఎక్కువ. సమ్మర్ అయిందంటే మాల్స్లో వెళ్ళి కూర్చుంటారు చాలామంది. ఎందుకు? ఏసీ కోసం. వెరీ గుడ్, మీకు బాగా తెలుసు. ఇంకొంతమంది మాల్కి వెళ్తారు ఎందుకంటే ఏమంటారంటే నయనానందం అంటారేమో, దాన్ని చూసి తృప్తి పడిపోదామని. ఏమి కొనరు, షాప్కి వెళ్ళి అన్నీ బయట ఇస్తారు. ఆ మూలది ఈ మూలది, అది తీయమ్మా ఇది తీయమ్మా, అది చూపించమ్మా ఇది చూపించమ్మా అని అన్నీ చూసేసి మళ్ళీ రేపు వస్తాంలే అని బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఏంటి తృప్తి అంటే చూసి తృప్తి పడిపోతారు అనమాట. చూసి విండో షాపింగ్ అంటారు కదా దాన్ని, విండో షాపింగ్. మరి కొంతమంది ఉంటారు ఆఫర్ ఉందని వెళ్తారు, ఆఫర్ ఉందని వెళ్ళి అవసరం లేనివన్నీ కొనుక్కొచ్చి అటక మీద పెడతారు. ఏంటండి, ఆఫర్ ఉంది కాబట్టి తక్కువ రేటుకి వస్తున్నాయి కదా, ఏమో ఎప్పటికైనా ఉపయోగపడతాయేమో అని ఒక అవసరం లేని వస్తువులన్నీ 10 ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే ఆఫర్ ఆఫర్ అని ఎప్పుడు కొనేసి పెట్టేసింది అమ్మగారు అదండి. చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు, ప్రాముఖ్యంగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆశా నిగ్రహము చాలా, ఆత్మఫలములో ఆశా నిగ్రహం ఉందా లేదా అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ప్రాముఖ్యంగా స్త్రీలకి షాపింగ్కు వెళ్ళినప్పుడు. మరి పురుషులకి శోధనలు ఎలా ఉంటాయో మరి నాకు పెద్దగా తెలియదు, కానీ బట్ మన జీవితాల్లో మనకు శోధనలు చాలా వస్తూ ఉంటాయి. ఆశా నిగ్రహాన్ని కోల్పోయే పరిస్థితులు మనకి చాలా కలుగుతూ ఉంటాయి. సమస్తమును ధారాళముగా దయచేసేది దేవుడే. షాపింగ్ మాల్స్కి అంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే అన్నీ ఒక దగ్గర దొరికేస్తాయి, అవునా కదండి. సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ కూడా ఎందుకు అంత డిమాండ్ అంటే ఒక్కొక్క వస్తువు కొరకు నేను ఒక్కొక్క షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఐ గెట్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇన్ వన్ ప్లేస్. ఒక్క ప్లేస్లో, ఒక్క స్టాప్లో నా పనులన్నీ అయిపోతాయని చాలామంది మాల్స్కి వెళ్తూ ఉన్నారు. లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ ప్లేసెస్కు, కాంప్లెక్స్లు ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పనులన్నీ ఒకే దగ్గర, కావలసినవన్నీ ఒకే దగ్గర దొరికేస్తాయి. దేవుడు సమస్తమును దయచేసేవాడంట. హల్లెలూయా. కొన్నే దయచేసేవాడు, కొన్ని డిపార్ట్మెంట్స్కే పరిమితం కాదు. కొంతమంది అనుకుంటారు దేవుడు అంటే కేవలం మన ఆత్మీయ జీవితం కొరకేనండి. కాదండి. నీ ఆత్మ గురించి దేవునికి ఎంత శ్రద్ధ ఉందో, నీ శరీరాన్ని గుర్చి, నీ దేహాన్ని గుర్చి, నీ ఆరోగ్యాన్ని గుర్చి, నీ కుటుంబాన్ని గుర్చి, నీ ఉద్యోగాన్ని గుర్చి, నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితుల గురించి కూడా దేవునికి అంతే శ్రద్ధ ఉంది. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే మన మార్గాలన్నీ ఆయనకు అప్పగించాలంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ప్రవర్తన అంతటి యందు, ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, బయట వెళ్ళినప్పుడు, బయట తిరిగినప్పుడు, నీ పనులు చేసుకుంటున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు, in everything, in all your ways acknowledge him and he will make your paths straight. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరిగి 1 తిమోతి పత్రికలో మనం చదువుకున్న 6వ అధ్యాయము లేఖన భాగానికి మనం వచ్చినట్లయితే, దేవుడు మనకు సమస్తము. దేకాల సమయంలో మేబీ యూ హ్యావ్ నాట్ ప్రేడ్ ఫర్ అ సర్టన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ సో ఫార్. మేబీ యూ జస్ట్ కెప్ట్ విషింగ్.
కొన్నిసార్లు కొన్ని ఓన్లీ ఆశపడుతూ ఉంటాం. పొందుకుంటే బాగుండు, ఇస్తే బాగుండు దేవుడు అని. ఇస్తే బాగుండు అనుకోకు, అడుగు. అడగనిదే అమ్మైనా పెట్టదంట. తెలుసు కదండి సామెత, అడగనిదే అమ్మైనా. మనసులో ఆలోచించకుండా మా మమ్మీ ఐస్ క్రీమ్ ఇస్తే బాగుండు అంటే మమ్మీకి ఎలా తెలుస్తుందా? అమ్మని అడిగితేనే. నాకు బిర్యానీ తినాలని ఉంది, మమ్మీ ఎందుకు తెలుసుకోలేదు, మమ్మీ ఎందుకు చేయలేదని తెలియదు. నువ్వు అడుగు. అడిగితే అమ్మ బ్రహ్మాండంగా చేసి పెడుతుంది. చక్కగా కడుపు నిండా తినచ్చు, సంతోషించవచ్చు. చాలాసార్లు మనసులో ఆలోచించుకుంటూ దేవునికి నా ఆలోచన తెలుసు కాబట్టి నేను అడగకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు అడగకనే పొందకై ఉన్నారంట. ఎందుకు పొందట్లేదు? దేవుడు ఇవ్వలేక కాదు, దేవుని దగ్గర ఆశీర్వాదాలు లేక కాదు, దేవునికి నిన్ను ఆశీర్వదించడం నీకు ఇవ్వడం ఇష్టం లేక కానే కాదు. యు ఆర్ నాట్ రిసీవింగ్ బికాజ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆస్కింగ్. అడగడంలో నువ్వు విఫలం అయిపోయి, నీకు అడగడం చేతవట్ల. అడగడం కూడా చేతవ్వకపోతే ఇంకేం చేతవుతుందండి మనకి? అందుకే కొన్నిసార్లు నేను అడుగుతా, ప్రభా నేను ఏం ప్రార్థన చేయాలో నాకు నేర్పించాయ్యా. ఎందుకంటే నేను తెలివి తక్కువ ప్రార్థన చేసి నీవు కోరుకున్న దాన్ని కాకుండా మరొకటి నేను అడిగానంటే నేను నష్టపోతా. టీచ్ మీ వాట్ టు ఆస్క్. నేను ఏం అడగాలో కూడా నాకు నువ్వే నేర్పించాయ్యా. నీ చిత్తానుసారంగా ఎలా అడగాలో నాకు నేర్పించు. నేను నోరు తెరిచి నీ సన్నిధిలో యుక్తముగా ప్రార్థన చేయడం నాకు నేర్పించు. The more you depend on the Lord, the more you see the guidance and the hand of the Lord in your life. ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడతావో, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయము అంత ఎక్కువగా మనం పొందుకుంటాం. వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఫ్రెష్గా మొన్నే జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ఒక ట్రాన్స్లేటర్ని కాదండి. నేను ఎవరికి తర్జుమా నేను ఎప్పుడు చేయను. శాండీ గారు వస్తేనే చేస్తాను, మీకు అందరికీ తెలుసు. ఇకపోతే తర్జుమా గురించి నా స్కిల్ సెట్ బ్రష్ అప్ చేసుకోవడానికి నాకు టైం, అసలే నిద్రపోవడానికే టైం ఉండదు. కొన్నిసార్లు భోజనం చేయడానికే టైం ఉండదు. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ విస్తరిస్తూ ఉంటే దైవజనులు, నేను ఒకటే తీర్మానం తీసుకున్నా. మన బ్రాంచెస్ ఇవన్నీ దైవజనులు అనౌన్స్ చేస్తుండే ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా దైవజనుడు జాన్ వెస్లీ గారు నాకు ఈ వారం అక్కడికి వెళ్ళు అంటే అది నా భర్త నుండి ఒక అసైన్మెంట్గా కాదు, కానీ దైవజనుని ద్వారా నువ్వు ఇస్తున్న అసైన్మెంట్గా నేను తీసుకొని వెళ్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, 10 మంది ఉన్న చోటికి దైవజనుడు వెళ్ళమన్నా నేను ఒక తీర్మానం తీసుకున్నా అండి. కాబట్టి ఈ మన బ్రాంచెస్ ప్రారంభమైన తర్వాత నాకు సమయం ఎక్కువగా దొరకట్లేదు. సరే, మన దగ్గరికి బెన్నీ ప్రసాద్ గారు 2వ రోజు వచ్చారు. ఆయన వచ్చిన రోజు దాదాపు 3 ట్రాన్స్లేట్ చేయాల్సిన పరిస్థితి. ఒక ప్రక్క బెన్నీ ప్రసాద్ గారు, శాండీ గారు, క్యావల్ గారు. ఆ రోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు హ్యాపీగా, కానీ నా మనసులో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఏమనంటే నేను సరిగ్గా చేయగలనా? ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లేదు. నేను తెలుగు మీడియంలో చదవాలా. నేను ఇండియా వచ్చే వరకు తెలుగు బైబిల్ కూడా చదివేదాన్ని కాదు. ఎప్పుడు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ బైబిల్ అలవాటు. అయితే నేను వెనక రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఒకటే అడిగా, ప్రభా నేను ఏం మాట్లాడాలో నా నోట్లో నువ్వు పెట్టా మాట. నాకు ఆ క్షణం నేను నిలబడినప్పుడు ఒక్కొక్క మాట, దైవజనులు గొప్ప సందేశాలతో వచ్చారు. నాకు తెలుసు, ఖండాలు దాటి అమెరికా నుండి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చారు. నీ ప్రజల కొరకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. కానీ నేను తర్జుమా చేయకపోతే చాలామందికి అది అర్థము అవ్వదు. కాబట్టి ఐ నీడ్ యు నౌ. నాకు ఇప్పుడు నీ సహాయము ఎలా నడుస్తుందో చూద్దాంలే అని ట్రయల్ అండ్ ఎర్రర్లో వదిలేయలేదండి. నేను వెళ్ళి వెనక రూమ్లో మోకాలు వేసి అడిగా, ప్రభా నాకు సహాయం చేయవా, నాకు కృప చూపించవా, ఆ సమయంలో నాకు మాటలు అందించవా, నా బ్రెయిన్ కొంచెం బాగా పనిచేసేలా. ఇది మొద్దుబుర్రయ్యా, కానీ ఈ మొద్దుబుర్రకు నువ్వు జ్ఞానం ఇస్తే ఇది జ్ఞానం కలిగిన బ్రెయిన్ అవుతుంది, నువ్వు సహాయం చేయవా అని ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత నేను చెప్పగలనండి, దేవుడు ఎట్లా నడిపించాడో మీరందరూ. నేను సాక్షిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలము మీ విశ్వాసాన్ని బలపరచడానికని చెప్తున్నా. దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్త విషయాలలో ఆయన సహాయము చేసి నువ్వు అడగాలంతే. నువ్వు ఆయన మీద ఆధారపడాలి అంతే. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంతే. ఆయన్ని నడిపించే విధానం చాలా ఉన్నతంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు సమస్తమును మనకు ఎలా దయచేస్తాడంటే చూడండి, 17వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఆయన మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు అండి. నువ్వు వెళ్ళి అడిగితే ఇంత ఇచ్చానులే, వెళ్ళి ఇంకా తృప్తి పడు, ఇంతకన్నా ఎక్కువ పెట్టలేము అని అనడంట దేవుడు.
కొన్నిసార్లు మనకు ఆశ చాలా ఎక్కువ ఉంటుంది కదండి, ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనుషులు నీవు ఆశించినంతగా ఆశించిన స్థాయిలో ఇవ్వలేరేమో. మేబీ పీపుల్ మే ఫెయిల్ యువర్ ఎక్స్పెక్టేషన్. పలానా వాళ్ళు ఇంత సహాయం చేస్తారనుకున్నానండి, ఇంతే చేశారండి. మా అమ్మ ఇంత ఇస్తుంది అనుకున్నానండి, ఇంతే ఇచ్చిందండి. పలానా వాళ్ళ మీద ఆధారపడ్డామండి, వాళ్ళు ఇంత ఇస్తామని వాగ్దానం చేశారు కానీ వాళ్ళ మాట నిలబెట్టుకోలేకపోయారండి. మనుషులు ఫెయిల్ చేస్తారేమో, కానీ సమస్తము నీకు నాకు దేవుడు ఎలా దయచేస్తాడంటే ధారాళంగా. హీ గివ్స్ లావిష్లీ. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ఇంకా చాలయ్యా, ఇంకా నేను ఆశీర్వాదాలు తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత దీవిస్తున్నావేంటయ్యా, ఇంత నడిపిస్తున్నావేంటి, ఇంత ఆదరిస్తున్నావేంటి, ఇంత ప్రేమిస్తున్నావేంటి, ఇంత సంరక్షిస్తున్నావేంటి, ఇంత పట్టించుకుంటున్నావేంటి అని నీవు ప్రభువును స్తుతించేలాగా ధారాళముగా ఆయన కార్యాలు జరిగించే దేవుడు. మేము గడిచిన నెలలో ఒమాన్ అనే దేశం వెళ్ళాం. ఒమాన్ అనే దేశం వెళ్ళినప్పుడు ఒమాన్ దేశంలో అక్కడ షేబ దేశపు రాణి ఒక్క కోట ఉంది. ఆ వీడియో మీరు ఎంతమంది చూసారు నాకు తెలీదు. ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో వెళ్ళి మీరు వెతకండి. క్వీన్ ఆఫ్ షెబా ఫోర్ట్ డాక్టర్ జాన్ వెస్లీ అని కొడితే మీకు వస్తుంది యూట్యూబ్లో. షేబ దేశపు రాణి యొక్క కోట, దాని శిథిలాలు ఉన్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్గా ఆ కోట అట్లా లేదు, అది దాని రిమైన్స్ మాత్రం ఉన్నాయి ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళాం. షేబ దేశపు రాణి సొలొమోనుని చూడాలని, సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించాలని. సొలొమోను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద మరి భూమిని పరిపాలించిన రాజులలో గొప్ప రాజుగా సొలొమోను ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని చాలా బహుమానాలు మోసుకొని వెళ్తే, ఇప్పుడు శేబదేశపు రాణి సొలొమోనును చూసిన తర్వాత ఆమె వెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ టు రిటర్న్ టు హర్ ప్లేస్, ఆమె తిరిగి తన ప్రాంతానికి తన దేశానికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు, నువ్వు నాకు గిఫ్ట్లు ఇచ్చావు కదమ్మా, నేను అన్నీ తీసి పెట్టుకుంటాను, కానీ నిన్ను వట్టి చేతులతో పంపిస్తానని సొలొమోను వట్టి చేతులతో పంపించలేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. సొలొమోను తన ప్రభావంనకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మోసుకొచ్చింది కొంతే గాని తీసుకెళ్ళింది ఎంతో. చెప్పండి మాట. మోసుకొచ్చింది కొంతే, తీసుకువెళ్ళింది నీవు దేవుని సన్నిధానానికి, దేవునికి నీవు నేను ఇచ్చేది కొంతేనండి. కానీ ఆయన ఎంతో మనకి ఇచ్చి ధారాళముగా సమస్తము దయచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు శేబదేశపు రానంట సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె 3 రకాలుగా పొందుకుంది ఆ బహుమానాలు. ఎలా ఆ 3 రకాలు ఏంటంటే, మొట్టమొదటిగా 13వ వచనంలో సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు, నా గొప్పతనాన్ని నేను ఇచ్చే విధానంలో చూపించుకుంటానని, హీ గేవ్ అవుట్ ఆఫ్ హిజ్ రాయల్ బౌంటీ అని ఉంటుంది. రాజులు పుచ్చుకునే దగ్గర కాదు, ఇచ్చే దగ్గర వారి గొప్పతనాన్ని నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరంటే తీసుకునేవారు కాదండి, ఇచ్చేవారు గొప్పవారు. హల్లెలూయా. మనం అనుకుంటా పుచ్చుకునే వాళ్ళు గొప్ప వాళ్ళన్నో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ఎప్పుడు అడగాలి మనం, ప్రభా నేను హౌ కెన్ ఐ బీ అ గివర్, నేను ఇచ్చే వ్యక్తిగా ఎలాగా ఉండాలయ్యా, నాకు సహాయం, నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలని. ఇచ్చిన వారు ఎప్పటికి పొందుకుంటానే ఉంటారండి, అది వేరే విషయం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, నువ్వు ఇచ్చాక నీకు రావాలని కూడా చూడక్కర్లేదు. ఇచ్చిన వారు ఖచ్చితంగా పొందుకుంటారు. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఇచ్చే విషయాలలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు కూడా ఇచ్చేవాడు కాబట్టి ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ఇప్పుడు సొలొమోను రాజు మొట్టమొదటిగా తన ప్రభావమునకు తగినట్టు ఇచ్చాడంట. హీ గేవ్ అవుట్ ఆఫ్ హిజ్ రాయల్ బౌంటీ. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె కోరిన ప్రకారం కొన్ని కోరుకుందంట. ఆమె శేబదేశ ప్రాణి, రాజా మా దేశంలో అవి దొరకవయ్యా, మా దేశంలో ఇవి దొరకవయ్యా, కొంచెం మాకు అవి ఇస్తావా? మేము కూడా ఒమాన్ దేశం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులలో ఒక జ్ఞాని సామ్రాణిని, ఆ సామ్రాణి ఒమాన్ దేశం నుండి పట్టుకొచ్చారని చరిత్రకారులు చెప్తుంటారు. ద బెస్ట్ ఫ్రాంకిన్సెన్స్, శ్రేష్టమైన సామ్రాణి ఎక్కడ దొరుకుతుందంటే ప్రపంచంలో ఒమాన్ దేశంలో. మేము కూడా వెళ్ళామండి, వెళ్ళి అన్నాను ఆ సామ్రాణి మా ఇంట్లో ఎక్కడ వేసుకోం,
కానీ నాకు సాంబ్రాణి కావాలా, బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచంలో దొరికే శ్రేష్టమైన సాంబ్రాణి అక్కడే దొరుకుతుంది కాబట్టి నాకు కావాలి. చిన్నప్పుడు మా పిల్లలకి మరి స్నానం అయ్యాక సాంబ్రాణి వేస్తారు కదండి, మా అత్తమ్మ గారు దాచిపెట్టారు కొంత. జాన్ వెస్లీ గారు అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారంట, ఇక్కడ ప్రపంచంలో శ్రేష్టమైన సాంబ్రాణి దొరుకుతుందండి తీసుకెళ్ళండి అని ఇస్తే, అది మా అత్తగారు అలా దాచిపెట్టి మనవరాళ్ళకి అందరికీ ఇచ్చారు. మళ్ళీ నేను పట్టుకొచ్చా సాంబ్రాణి, ఎందుకంటే శ్రేష్టమైనది కనుక. కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుంటే బాగుండని కోరుకుంటాం, ఎందుకంటే అవి మన ప్రాంతంలో దొరకనప్పుడు. ఇప్పుడు శేబదేశపు రాణి, షీ ఆల్సో హ్యాడ్ అ లిస్ట్, ద క్వీన్ ఆఫ్ షెబా హ్యాడ్ అ లిస్ట్. అయ్యా సొలొమోన్ రాజా, ఇవి నాకు కావాలయ్యా, మా ప్రాంతంలో దొరకవు, తీసుకో నీకేం కావాలో. రెండవదిగా ఆమె కోరినవి, వాట్ ఎవర్ షీ డిజైర్డ్. మూడవదిగా ఆమె ఇచ్చపూర్తిగా, ఆమె అడిగినవి, ఆమె కోరినవి ఈయన సమృద్ధిలో నుండి ఆమెకు ధారాళంగా, మొదటిదేమో ఆయన ప్రభావానికి తగినట్లు ఇచ్చాడు, రెండవదిగా ఆమె కోరినవి ఇచ్చాడు, మూడవదిగా ఆమె ఇష్టపడినవి. కొన్ని చూడండి మనకి నచ్చుతాయి కానీ మనం అడగం, అవును కదా. కొన్ని మనకి నచ్చుతాయి కానీ మనము అడగం. కానీ మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనకి ఏదైనా నచ్చిందని చెప్తే అది వాళ్ళు మనకి ఏదో ఒకలాగా ఇచ్చేయాలని చూస్తూ ఉంటారు కదండి. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే, మనకి ఏదైనా నచ్చింది అని వారికి అర్థమైందంటే మనం వెళ్ళకముందే మన కొరకు రెడీ చేసి పెట్టేస్తారు. అది వాళ్ళు మా ఇంటికి వస్తున్నారండి, వారికి అది ఇష్టం అంట అని చెప్పి ముందే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు. నేను భద్రాచలం ప్రాంతానికి ఒక మీటింగ్లో వాక్యం అందించడానికి వెళ్ళాను. భద్రాచలం ప్రాంతానికి వాక్యం అందించడానికి వెళ్తే సరే మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటే నా లైఫ్లో ఎప్పుడు చూడని ఒక దృశ్యం చూశాను. ఆ రోజు చాలా పెద్ద మీటింగ్ జరిగింది, చాలా వేల మంది ప్రజలు వచ్చారు, అందరికీ భోజనాలు ఉన్నాయి. నేను కూర్చోగానే రైస్ వడ్డించగానే పాస్టమ్మ గారు ఒక గిన్నెలో ఆ రోజు ఎన్ని కోళ్ళు కోసారో ఆ కోళ్ళన్నిటి మెడలు ఉన్నాయి ఆ గిన్నెలో. అయితే అది నాకు వేస్తున్నారు. నేను అంటున్నాను, నేను షాక్ అయిపోతున్నాను అన్నమాట ఫస్ట్. ఎందుకంటే కోడి కూరలో మనకి మెడ ముక్క ఎక్కడో వెతుక్కుంటే మనకు దొరుకుతుంది, మొత్తం ఒక 50 మెడలు ఉన్నాయి అందులో. నేను చూడగానే షాక్ అయిపోతే మీ చర్చ్ మెంబర్స్ ఒకరు చెప్పారండి, మీకు మెడ పీస్ అంటే చాలా ఇష్టమని, అందుకని కోసిన కోళ్ళన్నిటి మెడలు పట్టుకొని వచ్చామండి. అమ్మో, నాకున్న పొట్ట చాలా చిన్నదండి, నేను 2, 3 మహా అయితే తినగలను, కానీ ఇంకా అంత చూస్తే నాకు కడుపే నిండిపోతుంది, అసలు తినలేను. అంటే చూడండి, వాళ్ళు ఫోన్ చేసి మన చర్చ్ మెంబర్స్ని అడిగారంట. ఒకరింటికి భోజనానికి వెళ్తే జాన్ వెస్లీ గారు అక్కకు ఆ పీస్ ఇష్టం అని చెప్తే ఇక్కడ తమ్ముడు వినేశాడు. ఆ తమ్ముడు విని వాళ్ళకి సమాచారం ఇచ్చేశాడు ఫోన్ చేసి. వాళ్ళు మొత్తానికి చాలా బీభత్సంగా అది వడ్డిస్తూ ఉంటే నేను షాక్ అయిపోయానండి. అంటే ఇష్టం కాబట్టి ఇష్టమైనది ఇవ్వాలా అని. మీ ఇంటికి వస్తే కూడా ఓన్లీ మెడ పెట్టకండి, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సరే, ఆమె ఇష్టపడినవి, శేబదేశపు రాణి ఇష్టపడినవి ఆమెకు సొలొమోను రాజు, ఆఫ్టర్ ఆల్ ఒక రాజే ఆయనను చూడ్డానికి వచ్చిన ఒక ఆమెను అంత సంతోషపరిచి పంపిస్తే, నీవు నేను ఆయన బిడ్డలమండి, ఆయన బిడ్డలము, మనల్ని ఆనందింపచేయాలని మన దేవుని యొక్క ఆశ. ఆయనను ఆనందింపజేసేలా మనం బ్రతికితే హీ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ. హల్లెలూయా. నిన్ను నన్ను ఎలా సంతోషపరచాలో మన దేవునికి తెలుసు, నిన్ను నన్ను ఎలా సంతృప్తి పరచాలో మన దేవునికి తెలుసు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. నీవు దేవునిలో ఉంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే, ఆయన ఆజ్ఞానుసారంగా నీవు బ్రతికితే, నేను బ్రతికితే, మనకేది ఇష్టమో అది మన ప్రభు ఎరిగుండి మనకు దయచేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిగా సమస్తమును ఆయన ద్వారానే అన్నీ ఆయన ఇచ్చాడు. రెండవదిగా దేవుడు సమస్తమును ఎరిగినవాడు. మూడవదిగా దేవుడు సమస్తము ఎలా దయచేస్తాడంటే లావిష్లీ హీ పోర్స్ అవుట్. దేవునికి అన్న తక్కువ, నువ్వు అడిగితే ఇంతే ఇస్తానమ్మా, ఇవాళ డైలీ లిమిట్ ఇంతే అని పెట్టడండి దేవుడు. డైలీ లిమిట్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? డైలీ మన దేహానికి అవసరమైన క్యాలరీ లిమిట్ అని ఉంటుంది.
మనం దానికంటే 4-5 రెట్లు ఎక్కువ తినేస్తూ ఉంటాం తెలుసా. నాకు ఎనర్జీ సరిపోవట్లేదండి, నాకు ఓపిక ఉండట్లేదండి అని. మన దినానికి ఒక మనిషికి ఆన్ అన్ యావరేజ్ ఎన్ని క్యాలరీలు అవసరమో దానికి 4-5 రెట్లు మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం ఇంటేక్. అందుకే పెరిగిపోతూ ఉంటాం చాలాసార్లు. అయితే ఒకవేళ దేహానికి తీసుకునే ఆహారానికి ఒక లిమిట్, సాల్ట్ రోజుకి ఇంతే తీసుకోవాలా, షుగరు అసలు తీసుకోకపోతే ఇంకా మంచిది. చాలా విషయాలలో మనకి లిమిట్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఒక ఫ్లైట్లో నీవు ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళాలంటే బరువు తూస్తారు వాళ్ళు. సూట్ కేసు ఇంతే బరువు ఉండాలి, లేదంటే మీరు డబ్బులు కట్టాలా, ఎక్స్ట్రా మీరు లగేజ్ తీసుకెళ్ళడానికి వీలు లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ఆశీర్వాదాలు అడిగినప్పుడు, ఆయన కృపను అడిగినప్పుడు, నీకు బోల్డ్ అంత కృప ఇచ్చేసాను నిన్న, ఇంక ఇవాళ లేదు నీకు కృప, మళ్ళీ వచ్చే వారం కనబడని చెప్తాడా దేవుడు? హీ విల్ నెవర్ సే దట్. ఆయన సమస్తమును ధారాళంగా, సహాయం ధారాళంగా చేస్తాడు నీకు, కృప ధారాళంగా. సమయోచితమైన సహాయము కొరకు మనము కృప పొందులాగున ధైర్యముతో కృపాసనం వద్దకు ఎందుకు వెళ్ళాలంటే, నీకేం కావాలో అది నీవు అడగడము ఆలస్యము, దేవుడు నీకు ధారాళంగా దయచేసే అద్భుతమైన దాత ఆయన. హల్లెలూయా. ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా? చాలాసార్లు మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటాం కదండి. మా అమ్మ ఇవ్వలేదండి, మా నాన్న ఇవ్వలేదండి, మా బాస్ ఇవ్వలేదండి, వాళ్ళు ఇవ్వలేదండి, వీళ్ళు ఇవ్వలేదండి, వాళ్ళు అడ్డుపడ్డారండి, వీళ్ళు అడ్డుపడ్డారండి. వాళ్ళందరికన్నా అధికుడైన దేవుని ఒకసారి అడుగు. అన్ని అడ్డంకులు తీసేసి ఆశీర్వాదాల ప్రవాహం పంపిస్తే వాళ్ళు ఇచ్చేది వీళ్ళు ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ అయిపోద్దండి దేవుడిచ్చే ఆశీర్వాదం ముందు. హల్లెలూయా. డూ యు నో దాట్? హ్యావ్ యు ఎవర్ రియలైజ్ దట్? కొన్నిసార్లు మన జీవితంలో అనిపిస్తే ఎవరో అడ్డుపడుతున్నారండి నా ఆశీర్వాదానికి, నేను పొందుకుందాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళు లాగేసుకుంటున్నారండి, నాకు వచ్చే అవకాశం ఎవరో తీసేసుకుంటున్నారండి. ఒక చెల్లెమ్మ నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది, అక్క ఒక మంచి సంబంధం వచ్చిందక్క, నాకెందుకో భయం వేసి నేను మౌనంగా ఉన్నా, ఈ లోపల మా ఊర్లో ఇంకొకరు చేసేసుకున్నారక్క, వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తున్నారక్క, మా అమ్మ నాన్న ప్రతిరోజు తిడుతున్నారక్క నన్ను. ఏమని? మంచి సంబంధం వస్తే నోరు మూసుకొని ఏం చెప్పకుండా పోయిందిగా ఆశీర్వాదం. నేను ఒకటే చెప్పా, నీ కోసం అయింది నీ కొరకు ఆగుతుంది, అది ఎవరు తీసేసుకోరు. నీ కొరకు దేవుడు ఏర్పరచినది 600 అది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తా. నువ్వు కనిపెట్టి నిరీక్షణ, బాధపడద్దు. డోంట్ లుక్ ఎట్ లాస్ట్ ఆపర్చునిటీస్. పోయిన అవకాశాల వైపు చూసి ఏమాత్రం కూడా బాధపడద్దు చెల్లెమ్మ. నీ కోసమైనది దేవుడు నీ కొరకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయము పంపిస్తాడు. సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు. ఎవరో నీ ఆశీర్వాదాన్ని తీసేసుకుంటున్నారని బాధపడుతున్నావా? ఎవరో నీ అభివృద్ధికి, నీ ప్రగతికి అడ్డుపడుతున్నారని బాధపడుతున్నావా? ఎవరో నీకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని బాధపడుతున్నావా? యోసేపు తండ్రి దగ్గర ఉంటే ఎంత ఆస్తి వచ్చేదో, ఎన్ని డబ్బులు వచ్చేవో తెలియదు కానీ పరలోకపు తండ్రి చేతిలోకి వెళ్ళాక ఇంటిల్లి పాదిని పోషించే స్థితికి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. కుటుంబం మొత్తం కాందాన్ అందరిని వేసుకొచ్చేయమన్నాడు కదా, నేను చూసుకుంటా, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. యోసేపు తన సహోదరులకు చెప్తున్నాడు, నాన్నను, తల్లిని, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళందరినీ నేను చూసుకుంటా, ప్లీజ్ కమ్, నా దగ్గరికి రండి. గోషన్ అనే ప్రాంతంలో వారిని పెట్టి ఎంత అద్భుతంగా పోషించాడండి యోసేపు. అంత స్థాయికి ఎలా ఎదిగాడంటే పరలోకపు తండ్రి చేతి వైపు చూడడం యోసేపు నేర్చుకున్నాడు. స్టాప్ కంప్లైనింగ్. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు, ఎవరు ఆపలేరు. నువ్వు దేవుని చేతిలో ఉంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటే తగిన సమయమందు ఆయన హెచ్చించేవాడు, తగిన సమయమందు ఆయన దయచేసేవాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చేవాడని వింటున్నాము, దేవుడు సమస్తమును ఎరిగిన వాడని వింటున్నాము, దేవుడు సమస్తమును కలుగ చేశాడని వింటున్నాం. బట్ వాట్ అబౌట్ అస్? మనం ఓన్లీ తీసుకోవడమేనా, ఇవ్వడం ఏమైనా ఉంటుందా? రిలేషన్షిప్ అనేది 2 వే ఉంటుంది కదండి. సంబంధం అనేది 2 వైపుల నుంచి ఒక బలమైన పటిష్టమైన స్నేహం ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండాలంటే ఇచ్చిపుచ్చుకోవడం, కమ్యూనికేషన్ ఉండాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ప్రేమ అటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి. అంతేగాని ఒకరే ఎప్పుడు ఇస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. కొన్ని రోజులు అయ్యాక అది ఆ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉండదు. దేవుడు అబ్రహామును అడిగాడు, నీకొక్కడయ్యున్న కుమారుని నా కొరకు ఇవ్వు అని. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 13-14 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయము 13-14 వచనాలు.
అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. తన కుమారునికి బదులుగా, దేవుడు తన కుమారునికి బదులుగా ఒక పొట్టేలుని ఎప్పుడు ఏర్పాటు చేశాడు అని ఆలోచిస్తే, అబ్రహాముకి ఇచ్చేశాను, నా కుమారుడు నాకు ఉండడు అని తీర్మానం తీసుకున్న తర్వాత అప్పుడు అన్నాడు దేవుడు, ఐఎమ్ గివింగ్ యువర్ సన్ బ్యాక్ టు యూ. అబ్రహాము విశ్వాసానికి గొప్ప పరీక్ష దేవుడు పెట్టాడు. ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ నాట్ టెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ అ రియల్ ఫెయిత్. మన విశ్వాసం పరీక్షించబడకపోతే అది నిజమైన విశ్వాసము కానే కాదు. చాలాసార్లు అనుకుంటే చాలా విశ్వాసం ఉందండి, చాలా కంట్రోల్ ఉంటుందండి నాకు. ఆ కంట్రోల్ ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎవరైనా వచ్చి నిన్ను ఇరిటేట్ చేసేవారు. ఇరిటేట్ చేశాక తెలుస్తుంది నీకు ఎంత కంట్రోల్. ఎవరైనా నీ మీద చెడుగా మాట్లాడాక తెలుస్తుంది నీవు ఎలా ప్రతిఘటిస్తావు. అప్పటి వరకు పరిస్థితి రానంత వరకు నువ్వు అనుకుంటావు నేను చాలా కంట్రోల్ కలిగిన, చాలా సౌమ్యురాలనండి, చాలా శాంతపర్రాలనండి, చాలా మంచిదానండి, చాలా దైవికమైన వ్యక్తినండి. ఎప్పటి వరకు? శోధన వచ్చే వరకు. శోధన వచ్చాక బయటపడుతుంది మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో. అబ్రహాము యొక్క విశ్వాసానికి గొప్ప పరీక్ష దేవుడు పెట్టినప్పుడు తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయకుండా దేవునికి అర్పించడానికి సిద్ధపడిపోయి ఆల్మోస్ట్ కత్తెత్తాడు. ఇంకొక 1 సెకండ్ అయింటే కొడుకు చనిపోయేవాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు ఆ చిన్నవాని మీద చెయ్యి. ఐ డోంట్ నీడ్ యువర్ సన్ అబ్రహాం, ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. కేవలం నీ సమర్పణ ఎంతో, నీ విశ్వాసం ఎంతో పరీక్ష. నాకు అక్కర్లా నీ కొడుకు, నాకు అక్కర్లేదు. నీ కుమారునికి బదులుగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలను తీసుకొచ్చి అర్పించు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడంట? యెహోవా. ఈ మాట చెప్తారా? యెహోవా ఈరే. అబ్రహాము సంగతులు, అబ్రహాము యొక్క కార్యాలు నెరవేర్చి అక్కడ ప్రొవైడ్ చేసిన దేవుడు మనకు కూడా యెహోవా ఈరేగా నేటికి మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నేను చూసుకుంటాడండి యెహోవా. మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం కదా, యెహోవా ఈరే అన్నీ అన్నీ చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఫియర్, యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ, యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ స్ట్రెస్. ఎప్పుడు ఏమవుతుంది. తండ్రి చేతిలో పెట్టావు కదా, తండ్రికి అప్పగించుకున్నావు కదా, తండ్రి మీద ఆధారపడుతున్నావు కదా, అన్నీ ఆయన ఖచ్చితంగా అన్నీ చూసుకుంటాడు. అబ్రహాము దేవునికి ఒక మాట చెప్పాలంటే, దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును అడిగినప్పుడు అబ్రహాంకి ఏమనిపించి ఉంటుందంటే, ఆస్తంతా ఇస్తాను కానీ కొడుకుని మాత్రం అడగద్దయ్యా. కొన్నిసార్లు ఎవరికైనా మనం ఏమన్నా ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నది అత్యంత విలువైనది అదే అనిపిస్తుంది మనకు, అవును కదా? ఎవరికైనా ఏదన్నా ఇవ్వాల్సి వస్తే నా దగ్గర ఉన్నది ఇదే కదండి, ఇది కూడా ఇవ్వమంటారా? చూడండి, ఇచ్చే విషయాల్లో మనం చాలా సంకుచిత స్వభావం చూపిస్తూ ఉంటాం. చిన్న పిల్లలకు ఒక డబ్బా నిండా చాక్లెట్లు ఉన్నా మనం ఒక్క చాక్లెట్ అడిగితే ఎలా ఫీల్ అవుతారంటే బాక్స్ అంతా అడిగినట్టు ఫీల్ అవుతారు. నేను ఇవ్వను, నాకు ఇది చాలా అవసరం ఇప్పుడు అన్నట్టు ప్రవర్తిస్తారు. Sometimes when it's time to give, we behave as if that's the most precious thing. కానీ అక్కడ బిహేవ్ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ రియాలిటీ. వాస్తవమే అక్కడ అబ్రహాం జీవితంలో. ఎందుకంటే కుమారుడు అండి, ఒక్కడు పుట్టాడు, ఒక్కగానొక్క కుమారుడు. అంతకాలం తర్వాత, అంత ఎదురు చూపు తర్వాత పుట్టాక వీడిని తప్ప ఎవరినైనా అడిగయ్యా, నాకున్న సమస్తం నువ్వు అడిగేస్తున్నట్టు అనిపిస్తుందయ్యా నాకు. అలా ఎప్పుడైనా అనిపించిందా నీకు? సమస్తం అడిగేస్తున్నట్లుందయ్యా, సమస్తం ఇవ్వాలయ్యా, కొంచెం పెట్టుకుంటానయ్యా నా దగ్గర. దేవుడు తన సమస్తాన్ని దారిపోయలేదా మన కొరకు? సమస్తాన్ని వెనుక తీయకుండా తన సమస్తాన్ని అర్పించాడండి ఆఖరు బొట్టు వరకు. హల్లెలూయా. హీ గేవ్ హిస్ ఎవ్రీథింగ్. చాలాసార్లు సంథింగ్ ఇవ్వడానికే మనం వెనకడుగు వేస్తాం. కొంచెం ఇవ్వడానికే అమ్మో దేవుడికి ఇచ్చేస్తే నాకు ఉండదేమో, దేవుని కోసం పని చేసేస్తే నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయేమో, దేవుని కొరకు నేను ప్రయాసపడితే అదొస్తుందేమో ఇదొస్తుందేమో భయపడి ఆగిపోతూ ఉంటామే. సమస్తము దయచేసే దేవుడు నీ నుండి సంపూర్ణమైన సమర్పణ కూడా కోరుతున్నాడని గుర్తించావా? రెండవదిగా నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే బీద విధవరాలు లూకాసు వార్త 21వ అధ్యాయము
కానుక పెట్టే దగ్గర ఒక బీద విధవరాలు దేవునికి సమర్పించిన విధానం, ఆమె సమర్పణ చాలా గొప్పదండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 4వ వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో. బీద విధవరాలి పేరు ఎందుకు రాయలేదు కానీ దేవుడు, నేను అనుకుంటాను ఈరోజు ఆమె లాంటి వారు చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ విమెన్ హూ లవ్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ హార్ట్ మోర్ దెన్ దేర్ ఓన్ లైఫ్. ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ, చర్చ్ స్థలం కొంటున్నప్పుడు కానీ, మెడికల్ సెంటర్ ప్రారంభం అయ్యాక కానీ, అకౌంట్లో లక్షలు ఉన్న వాళ్ళు, కోట్లున్న వాళ్ళు ఇవ్వలేనిది ఒక డే టు డే పని చేసుకునే వాళ్ళు చాలామంది, పెద్ద పెద్ద స్థితిలో ఉండి ఎంతో ఆశీర్వదించబడిన వారు చాలామంది చేతులు కట్టుకొని ఉండిపోయారండి. జాన్ వెస్లీ గారికి, జోసెఫ్ విజయ్ కుమార్ గారికి దేవుడు ఏదో విధంగా సహాయం పంపిస్తాడేమో చూద్దాంలే అని చేతులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మన సంఘంలో, మన ఆన్లైన్ ఫ్యామిలీలో రోజు పనికి వెళ్తానమ్మా, కానీ దేవునికి ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు అలాంటి దీన స్థితిలో ఉండి జాన్ వెస్లీ గారి దగ్గరికి ఎవరైనా కానుక తెస్తే దైవజనుడు ఫస్ట్ ఏమంటాడు తెలుసా? వద్దమ్మా, నీ అవసరాలకు కావాలి కదా, నీ కుటుంబ పోషణ కొరకు వెంటనే తీసుకోడండి దైవజనుడు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ టీం మెంబర్స్కి తెలుసు, అది దగ్గరగా ఉండి పనిచేసే వారికి తెలుసు. దీన స్థితిలో ఉండి ఎవరైనా ఉన్నతంగా దేవునికి ఇస్తుంటే కొన్నిసార్లు దైవజనుడు అంటాడు, వద్దమ్మా, నీ కుటుంబం గురించి ఆలోచించుకో, నీ పరిస్థితి గురించి ఆలోచించుకో, పర్వాలేదంటే, లేదయ్య గారు దేవుడు నన్ను ప్రేరేపించాడండి, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను ఆపద్దు, నేను ఇస్తేనే నాకు ఆనందము, నాకు ఆశీర్వాదం, నేను ఇస్తానని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ బీద విధవరాలు 2 కాసులే ఇచ్చినట్లు కనబడింది కానీ దట్ వాజ్ ఎవ్రీథింగ్ షీ హ్యాడ్. ఆమెకు ఉన్నది అదే, ఇంకేమీ లేదు. మాటలు చెప్పాలంటే ఆమె అకౌంట్ మొత్తం ఖాళీ చేసుకుంది. హల్లెలూయా. తన జీవనం అంతా ఆమె దేవుని కొరకు ఇచ్చింది. అందుకే యేసయ్య ఆమెను గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు సమర్పణతో జీవిస్తే నిన్ను గూర్చి ఆయన మెచ్చుకోకుండా ఉండడు. హల్లెలూయా. చాలాసార్లు మనకు మెప్పుకోవాలంటే చాలా ఇష్టం కదండి. అందుకనే భార్యలు అంటే ఎప్పుడైనా వంటలు సరిగా చేయకపోతే భర్తలు మెచ్చుకోవాలంటే చాలా బాగా చేస్తున్నాం అంటే రేపు 4 కూరలు ఇంకా జాగ్రత్తగా చేసేస్తాం. కొంతమంది తిడతా ఉంటారు, ఎప్పుడు తిట్టునే మనం ఆయుధంగా వాడి ఎదుటి వాళ్ళని బాగు చేయాలనుకుంటాం కానీ కొన్నిసార్లు తిట్ల కంటే బాగా కాంప్లిమెంట్లు పనిచేస్తాయండి, అవును కదా. సరిగ్గా వంట చేయకపోతే ఉప్పు ఎక్కువ వేసేస్తే ఆమెకు ఒక ముద్ద కలిపి పెట్టేయండి, చాలా బాగుంది ఒకసారి తినని. అప్పుడు ఆమెకు అర్థమైపోయి రేపటి నుంచి ఎంత భయంకరంగా చేస్తే కూడా నా భర్త నన్ను ఏమనట్లేదు, ఎంత మంచోడు, రేపటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా చేయాలని చక్కగా మెప్పు. యేసే మెచ్చుకున్నాడు. జీసస్ టుక్ టైమ్ టు అప్రిషియేట్ హర్, టు కాంప్లిమెంట్ హర్. ఆమె యొక్క సమర్పణ కార్యాన్ని బట్టి దేవుడు ఆమెను, ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? సమస్తము దయచేసేవాడు, సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును కలుగజేసినవాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదామా? మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగు. ఎంత మంచి మాటలండి. దేవుడు ఏమడుగుతున్నాడు? ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, టెంకాయలు, వంకాయలు, తలనీలాలు, కానుకలు, ఇవన్నీ కాదండి, ఇవేవి కాదు దేవుడికి ప్రయారిటీ. బట్ వాట్ ఈస్ ద లార్డ్ ఆస్కింగ్? ఏమడుగుతున్నాడు దేవుడు మన నుండి అంటే, మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకోండి. న్యాయవంతుడైన దేవుడు, ఆయన బిడ్డలు కూడా న్యాయంగానే, మనం యథార్థవంతులమైతే మన బిడ్డలు యథార్థంగా ఉండాలని మనం కోరుకుంటాం, అవునా కదా. మా పిల్లలు ఏమైనా కింద పడేసి విలువైన పగలగొట్టి విరగొట్టినా నేను కోప్పడినండి. అబద్ధం ఎప్పుడైనా ఆడారంటే నా హృదయం ఎంత గాయపడుతుందో. వారు దేవునికి అయిష్టమైన పని ఏమైనా చేస్తున్నారంటే నేను దేవుని సన్నిధిలో ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేస్తా, ప్రభా నా బిడ్డల నోటి నుండి అబద్ధాలు రావద్దయ్యా, నీకు అయిష్టమైన ఏ పని నా బిడ్డలు చేయదు. ఇట్ ఏక్స్ మై హార్ట్, నా హృదయంలో వేదన కలుగుతుంది. చిన్నోళ్ళే వాళ్ళు, ఇంకా ఆ వయసులో
ప్రాబబ్లీ ఐ వాజ్ ద సేమ్, నేను కూడా అట్లనే ఉన్నాను. కానీ యథార్థంగా ప్రభులో సాగుతున్నప్పుడు మా బిడ్డలు కూడా యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం అంతే కదా. యథార్థవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవు కూడా న్యాయంగా నా బిడ్డవని చెప్పుకుంటున్నావే, నా పేరు పెట్టుకున్నావే, నన్ను నమ్ముకున్నావే, రక్షణ పొందావే, బల్లలో పాలు పొందుతున్నావే, న్యాయంగా అన్యాయంగా ఉండకు, అన్యాయం చేయకెవరికి. దేవుడు కోరుకుంటుంది మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకుంటా. రెండవదిగా దేన్ని ప్రేమించాలంటే ఐ లవ్ మై డాగ్, ఐ లవ్ మై ఫోను, ఐ లవ్ మై, అది కాదండి. ఈరోజు మనుషులకి వస్తువుల మీద ఎంత ప్రేమ పెరిగిపోతుందో, అవును కదండి. వస్తువులంటే ఐ లవ్ మై నెక్లెస్ కదండి, ఐ లవ్ మై బైక్, వీటి మీద వస్తువుల మీద ప్రేమ పెరుగుతుంది. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడో, దేవుని సన్నిధి అంటే ప్రేమ ఉండట్లా, దేవుని మందిరం అంటే ప్రేమ, దేవుని కార్యాలంటే ప్రేమ ఉండట్లా. దేవుడు దేన్ని ప్రేమించమంటున్నాడో దాన్ని ప్రేమించలేకపోతున్నాం, పొరుగువారిని ప్రేమించలేకపోతున్నాం. సెల్ఫ్ లవ్ కొన్నిసార్లు ఎక్కువైపోతుంది, కానీ ఇతరులని ప్రేమించలేకపోతుంది. మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను వలే. కొన్నిసార్లు నేను తినట్లేదండి, ఎవరికి పెట్టట్లేదండి, న్యాయమే కదండి. నువ్వు తిను, ఇతరులకు కూడా పెట్టు. ఎందుకట్లా? ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ అదర్స్ ద వే యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారిని. అంటే తినట్లేదంటే డబ్బు అలా చెప్పట్లేదు నేను, మామూలు భోజనం. ఒక్కొక్క ఆవిడ ఉంటుంది, ఆవిడ ఉపవాసం ఉంటుంది, అందరిని ఉపవాసం పెట్టేస్తుంది. నువ్వు ఉపవాసం ఉంటే ఉండు, అందరి కడుపులు చూడు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా పోషించమ్మా, ఇంట్లో వాళ్ళకి సరిగ్గా చూడు. దేవుడు ఏం ప్రేమించాలని కోరుతున్నాడంటే రెండవదిగా కనికరమును, మర్సీ, లవ్ మర్సీ అనే మాట. కనికరము కలిగిన వారిగా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. దేవుని కనికరం పొందాలంటే మనం కూడా కనికరాన్ని, మూడో మాట చూడండి, అక్కడ రాయబడిన మూడో మాట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట. దేవుడు కోరుతున్నాడంట, అడుగుతున్నాడంట, నీకన్నీ ఇస్తాను కానీ బిడ్డ, నువ్వు మాత్రం నాకు ఇవి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలయ్యా? న్యాయంగా ప్రవర్తించు, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నడుచుకో. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.